శ్రీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. దినఫలాల కార్యక్రమంలో ఈరోజు మార్చి 5వ తారీఖు బుధవారం. ఈరోజు మరి షష్ఠి తిథి మధ్యాహ్నం 12 గంటల 52 వరకు ఉంటుంది. తదనంతరం మరి సప్తమి. ఇక నక్షత్రంలోకి వచ్చేప్పటికి కృత్తికా నక్షత్రం అర్ధరాత్రి 1 గంట 8 వరకు ఉంటుంది. తదనంతరం రోహిణి నక్షత్రం ఉంటుంది. ఇక ఈరోజు మరి తమిళంలో మాసిక కార్తికేయ అని, తెలుగులో కృత్తిక దీపం అని కూడా మనం చేసుకోవటం అనేది ఉంటుంది. కనుక ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి దగ్గర మనం దీపం వెలిగించడం అనేది మంచిది. ఇక ఇప్పుడు ద్వాదశ రాశుల యొక్క ఫలితాల్లో ముందుగా మనం మేషరాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. మేషరాశి వారికి అయితే కనుక ఈరోజు మరి మిశ్రమ ఫలితాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఏదో రకంగా ఎంత జాగ్రత్తగా ఉందాం అనుకున్నప్పటికీ కూడా మాట తీరులో కొంత ఇబ్బంది పడే సూచనలు ఉంటున్నాయి. ఇక ఖర్చుల విషయంలో కూడా ఒక స్పష్టమైన విధానం లేకపోవటం, ఎప్పుడు వస్తున్న ధనాన్ని అప్పుడే ఏదో రూపంగా మరలించడం, ఖర్చు పెట్టడం అనేది కూడా సంభవించవచ్చు. ఇక వృత్తి ఉద్యోగాల్లో మాత్రం చెప్పుకోదగిన ఇబ్బందులు అయితే ఏమీ కనిపించడం లేదు. సంతాన విషయంలో ఎంతో కొంత ఆనందపడే అంశాలు ఉంటాయి. ఈరోజు మీరు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. వృషభ రాశి వారికి అయితే కనుక ఈరోజు మీరు చేసే ఏ పని అయినప్పటికీ కూడా ఆ పనుల్లో ఎక్కువ శాతం మంచి జరిగే పరిస్థితి కనిపిస్తుంది. ఇక చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ కూడా వాటన్నిటిని అధిగమించి పురోభివృద్ధి సాధించడం అనేది కనిపిస్తుంది. ఇల్లులు కొనాలన్నా అమ్మాలన్నా వాటికి సంబంధించిన వ్యవహారాలకైతే కనుక ఈరోజు ఎంతో కొంత మనకి ఉపయుక్తంగా ఉండటం అనేది అయితే ఉంటుంది. కొత్తగా వివాహం కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వారి యొక్క ప్రయత్నాలు పెద్దగా సఫలీకృతం కాలేకపోయే పరిస్థితి అయితే ఉండొచ్చు. ఇక ఈరోజు మీరు సూర్యుడికి సంబంధించిన పూజలు చేసుకుంటే ఎంతో కొంత లాభం ఉంటుంది. మిథున రాశి వారికి అయితే కనుక ఈరోజు మీరు ఏ పని తలపెట్టినప్పటికీ కూడా అది కొంత మిశ్రమ ఫలితాలు ఇవ్వటం అనేది అయితే ఉంటుంది. ఏదైనప్పటికీ కూడా ముఖ్యమైన వ్యవహారాలు ఏవైతే ఉంటాయో వాటిని సాధ్యమైనంత వరకు కూడా రోజు సగభాగంలో ముందులోనే చేసేసుకుంటే ఎంతో కొంత ప్రయోజనం అయితే ఉంటుంది. ఇక మానసికంగా ఎంత దృఢంగా ఉందామనుకున్నప్పటికీ కూడా తెలియని ఏదైనా సరే ఉద్విగ్నమైన పరిస్థితి నెలకొనవచ్చు. వృత్తి ఉద్యోగాల్లో పనిభారం పెరగవచ్చు. ఇక శారీరక విషయంలో కూడా ముఖ్యంగా నడుముకు సంబంధించినవి కానీ కీళ్ళకు సంబంధించినవి కానీ కొంతవరకు ఇబ్బందులు పడవచ్చు. ఈరోజు మీకు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు లాభాన్ని చేకూరుస్తాయి. కర్కాటక రాశి వారికి అయితే కనుక ఈరోజు మీరు ఏ పని తలపెట్టినప్పటికీ కూడా సంతృప్తికరంగా పూర్తవటం అనేది అయితే ఉంటుంది. ఇటు రాజకీయ రంగంలో ఉన్న వారికి అయితేనేమి, తర్వాత మరి ప్రైవేట్ రంగంలో ఉన్న వారికి అయితేనేమి, ప్రభుత్వ రంగంలో ఉన్న వారికి అయితేనేమి, ఇలా ఏ రంగంలో ఉన్న వారికి అయినా కానీ ఈరోజు ఎంతో కొంత వారి యొక్క పదవులు పదిలమవటం అనేది, తర్వాత గుర్తింపు గౌరవాలు లభించడం అనేది కానీ, అవార్డులు ప్రోత్సాహాలు లభించడం అనేది కానీ, ఇలా ఎలా చూసినప్పటికీ కూడా ఈరోజు ఎక్కువగా మంచి జరిగే పరిస్థితి ఉంటుంది. ఇక తాత్కాలికంగా ఏదైనా సరే కొంతవరకు కంటికి సంబంధించిన కానీ, ఇప్పటికే ఏదైనా సరే గుండె విషయంలో కొంత ఇబ్బందులు పడుతున్న వారికి మాత్రం కొంత ఈరోజు ప్రతికూలకంగా ఉంటుంది తప్ప మిగతా అన్ని రంగాల్లో ఉన్నవారికి, అన్ని రకాల వారికి కూడా ఈరోజు ఎంతో కొంత ఆనందము, సంతృప్తి లభించే పరిస్థితి నెలకొంది. ఈరోజు అయితే కనుక మీకు విష్ణుమూర్తికి సంబంధించిన పూజలు మరింత లాభాన్ని చేకూరుస్తాయి. సింహరాశి వారికి అయితే కనుక ఈరోజు వీరికి కూడా ఎక్కువ శాతం మంచి ఫలితాలు కనిపిస్తాయి. వృత్తి ఉద్యోగాల్లో మీదైన బాధ్యతల్ని సమర్థవంతంగా నిర్వహించగలుగుతారు. వైద్య రంగంలో ఉన్నవారికి, తర్వాత మరి ఏదైనా సరే మందుల పరిశ్రమల్లో ఉన్నవారికి కూడా ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక ఇతరత్ర చెప్పుకోదగిన ఇబ్బందులు అయితే కనిపించటం లేదు. నాన్నగారు లేదా అటువైపు ఉండే బంధువుల సహాయ సహకారాలతో ఎంతో కొంత అభివృద్ధి పదంలోకి వెళ్ళగలుగుతారు. ఈరోజు మీకు సూర్యుడికి సంబంధించిన పూజల లాభాన్ని చేకూరుస్తాయి. కన్యా రాశి వారైతే కనుక ఈరోజు కొంతవరకు జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి ఈరోజు కూడా కనిపిస్తుంది. అధికంగా ధన వ్యయం అనేది, ఏదో తెలియని అవమానాలకి ఆస్కారం ఇచ్చేలాగా పరిస్థితులు చోటు చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. నాన్నగారి ఆరోగ్య విషయంలో కొంతవరకు జాగ్రత్తగా ఉండటం అనేది చెప్పదగిన సూచన. విదేశాలకి వెళ్ళాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా ఆ పని మటుకు సఫలీకృతమయ్యే పరిస్థితి ఎక్కువగానే కనిపిస్తుంది. ఇక సాధ్యమైనంత వరకు కొత్త ప్రయోగాల జోలికి వెళ్లకుండా ఉన్నంతలో వెళ్ళిపోవటం అనేది ఈరోజు చెప్పదగిన సూచన. ఈరోజు మీకు
విష్ణుమూర్తికి సంబంధించిన పూజలు మేలు చేకూరుస్తాయి. తులారాశి వారికి అయితే కనుక ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉంటాయి. వృత్తి ఉద్యోగాల్లో గౌరవ మర్యాదలు పెంచుకోగలుగుతారు. ప్రభుత్వ రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు కొత్తగా పదవులు లభించడానికి వారి ఏదైతే కావాలని ఆశపడుతున్నారో ఆశపడినది నెరవేరడానికి ఆస్కారం అయితే ఈరోజు ఎక్కువగానే కనిపిస్తుంది. ఇక నాన్నగారు వల్ల కూడా ఈరోజు ఏదైనా సరే ఒకసారి అనుకోని మేలు జరిగే పరిస్థితి, ఆయన తీసుకునే నిర్ణయం మనకి కొంతవరకు ఆనందం కలిగించే విధానంగా ఉండే పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఈరోజు చెప్పుకోదగిన సమస్యలు అయితే ఉండవు. ఈరోజు మీరు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం అనేది ఉంటుంది. వృశ్చిక రాశి వారికి అయితే కనుక ఈరోజు మీరు ఏ పని తలపెట్టినప్పటికీ కూడా గత రోజులతో పోలిస్తే ఈరోజు మరింత మంచి పెరిగే అవకాశం అయితే ఉంది. ఇప్పటికే నిరుద్యోగులుగా బాధపడుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే గనక వారికి ఈరోజు ఏదైనా సరే అనుకోని విధంగా తీపి వార్తలు అందే పరిస్థితి ఉంటుంది. ఇక బయట కూడా ఎంతో కొంత గౌరవ మర్యాదలని పెంచుకోగలుగుతారు. సంతాన విషయంలో కూడా ఒక ముఖ్యమైన స్పష్టమైన స్థితికి అయితే రాగలుగుతారు. కంటికి సంబంధించిన కానీ వెన్నుకి సంబంధించిన కానీ చిన్న అనారోగ్య సమస్యలు ఉండొచ్చు, కానీ మొత్తం మీద అయితే కనుక ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉంటాయి. ఈరోజు మీకు శివుడికి సంబంధించిన పూజలు లాభాన్ని చేకూరుస్తాయి. ధనుర్రాశి వారైతే కనుక ఈరోజు కూడా ఆర్థిక అంశాల్లో అయితేనేమి, మీకున్న అలవాట్ల రీత్యా అయితేనేమి, వాటి విషయంలో కొంతవరకు జాగ్రత్తగా ఉండటం అనేది అవసరం. షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్ ఈరోజు పెద్దగా యోగించవు. ఇక నాన్నగారు అటువైపు ఉండే బంధువుల విషయంలో ఏవైనా సరే చిన్న వ్యతిరేక సమాచారాన్ని మీరు పొందొచ్చు. ప్రభుత్వ రంగంలో ఉన్నవారు ఏవైనా సరే కొంతవరకు కలంకం మూట కట్టుకునే పరిస్థితి ఉంటుంది కనుక జాగ్రత్త వహించాలి. ఈరోజు మీరు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. మకర రాశి వారికి ఈరోజు కూడా ఎంతో కొంత ఇబ్బందులు ఇంటి పరంగా ఎదుర్కోవటం అనేది అయితే కనిపిస్తుంది. మానసికంగా ఎంత దృఢంగా ఉందాం అనుకున్నప్పటికీ కూడా ఏదో రకమైన తర్జన భర్జనలు వాదోపవాదాలు పెరిగి మనని కొంతవరకు అశాంతికి గురి చేయటం అనేది అయితే కనిపిస్తుంది. గుండెకి సంబంధించినవి కానీ కంటికి సంబంధించినవి కానీ కొంతవరకు ఏమైనా సరే చిన్న అనారోగ్య సమస్యలు తలెత్తచ్చు. ఈరోజు మీకు నరసింహస్వామికి సంబంధించిన పూజల లాభాన్ని చేకూరుస్తాయి. కుంభరాశి వారికి అయితే కనుక ఈరోజు మీరు చేపట్టిన ఏ పని అయినప్పటికీ కూడా ఎంతో కొంత మేలు చేకూర్చడం అనేది అయితే ఉంటుంది. కొత్తగా వివాహం కావాలనుకునే వాళ్ళు గట్టిగా ప్రయత్నించినట్టయితే కనుక ఈరోజు వారి యొక్క కార్యక్రమాలు ముందుకెళ్ళడానికి వారి యొక్క అడుగులు పడుదలై మిమ్మల్ని మురిపించడానికి ఆస్కారం ఉంటుంది. కొత్తగా నమోదు చేసుకోవాలన్నా కూడా ఈరోజు అనుకూలకంగా ఉంటుంది. మరి పార్ట్నర్షిప్ వ్యవహారాల్లో ఉన్నవారికి కూడా ఈరోజు ఎంతో కొంత లాభాల బాట పట్టే అవకాశం అయితే ఉంటుంది. ఈరోజు మీరు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. మీనరాశి వారికి అయితే కనుక ఈరోజు మీరు ఏ పని తలపెట్టినప్పటికీ కూడా ఆ పనులన్నీ కూడా చాకచక్యంగా పూర్తి చేయటం అనేది అయితే ఉంటుంది. అయితే ఖర్చులు మటుకు ఎప్పటిలాగానే యథార్థ రకంగా అధికంగా మిమ్మల్ని కొంత చుట్టుముట్టడం అనేది అయితే కనిపిస్తుంది. ఈరోజు మరి కంటికి సంబంధించిన విషయాల్లో కొంత చిన్న ఇబ్బందులు తలెత్తచ్చు. అలాగే ఎవరైనా సరే ఈరోజు మరి కొత్తగా కళ్ళజోళ్ళు లేదా కంటికి సంబంధించిన రోగ నిర్ధారణలో ఒకసారి ముందుకు రావచ్చు. ఇక ఇతరత్ర ఈరోజు చెప్పుకోదగిన ఇబ్బందులు లేవు. ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న వారికి మరింత అవకాశాలు మేకుగా ఉండటం అనేది కూడా కనిపిస్తుంది. ఈరోజు మీకు నరసింహస్వామికి సంబంధించిన పూజల లాభాన్ని చేకూరుస్తాయి.